హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈ ఛానల్ పెట్టిందే ఈ ప్యారెట్ గురించి. యాక్చువల్గా మాకు ఈ ప్యారెట్ మేము ఊరికి వెళ్తుంటే దారి మధ్యలో రోడ్ సైడ్న ఇంజురీస్తో ప్యారెట్ సఫర్ అవ్వడం మేము గమనించాము. చుట్టుపక్కలంతా వీళ్ళమ్మ కోసం వెతికాము, ఎక్కడ మాకు కనిపించలేదు. సరే వదిలేద్దామా అంటే మళ్ళీ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఏమన్నా చేస్తాయేమో అని భయం వేసి సరే ఫస్ట్ అయితే దీన్ని రికవర్ అయినాక వదిలేద్దామని ఇంటికి తీసుకెళ్ళాము. దీనికి ఫుడ్ అదంతా ఏమి ఇవ్వాలి మాకైతే ఏమీ తెలియదు. ఒక పెట్ షాప్ని అప్రోచ్ అయ్యాము. అక్కడికి వెళ్తే మాకు ఇక్కడ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అని చెప్పేసి ఒక న్యూట్రిషన్ పౌడర్ ఇచ్చాడు. ఈ పౌడర్ వాడాలి రోజు ఈ బర్డ్కి అని చెప్పారు. సో ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా బర్డ్కి బాగా వస్తుందని చెప్తే సరే అని తీసుకున్నాము. ఈ బర్డ్ మేము రోజుకి 3 టైమ్స్ ఇస్తాము ఫీడింగ్. ఇది 250 గ్రామ్స్ అంటే 1/4 కిలో ప్యాకెట్ అనమాట. 300 రూపీస్ అని కాస్ట్ చెప్పారు. ఇది కొంచెం పెద్ద అయ్యే వరకు ఇదే వాడండి 3 మంత్స్ వరకు అని చెప్పి అన్నారు. సో ఈ పౌడర్ అయితే మేము తీసుకున్నాము. ఈ న్యూట్రిషన్ పౌడరు ప్యారెట్స్కే కాదండి, మిగతా బర్డ్స్ ఉంటాయి కదా కాక్టైల్స్ ఇలాగా వాటికి కూడా ఇవ్వచ్చంట. ఇది ఎలా వాడాలంటే ఒక బౌల్ తీసుకొని గోరువెచ్చని వాటర్లో ఈ పౌడర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్కి ఒక 4-5 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లూజ్గానే కన్సిస్టెన్సీ అనేది మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఇది స్మాల్ బేబీ కదా, సో మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటరీగా ఉంటేనే అది మింగుతుంది, బాగా స్వాలో చేసుకోగలుగుతుంది గొంతులో. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం నీళ్ళగానే దోసపిండి బ్యాటర్ ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి సిరంజ్ ద్వారా మనము ఫుడ్ అనేది ఫీడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళమ్మ ముక్కుతోనే దానికి ఫుడ్ అనేది చిన్నప్పుడు అంతా తినిపిస్తుంది. సో మనం అంత కేరింగ్ తీసుకోలేం కాబట్టి కనీసం సిరంజ్తో అయినా దానికి మంచిగా ఇవ్వాలి, లేదా స్పూన్తో కూడా ఫీడ్ చేయొచ్చు. స్పూన్తో ఫీడ్ చేస్తే కొంచెం వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, కింద పడిపోవడం, అది కూడా సరిగ్గా తీసుకోలేకపోతుంది ముక్కు ద్వారా. సో సిరంజ్తో చేస్తే ఎక్కువ వేస్ట్ అవ్వదు, అది కూడా హ్యాపీగా తినగలుగుతుంది. సో ఇలా మేము ఈ ఫుడ్ అనేది దీనికి ఫీడ్ చేస్తూ వచ్చాము. కొద్ది రోజులకి దీనికి ఫెదర్స్ అనేవి నీట్గా రావటం జరిగింది. ఫెదర్స్ అంతా కూడా కవర్ అయిపోయింది బాడీ. కొంచెం ఇంజురీస్ కూడా బాగా తగ్గాయి, రికవర్ అయింది. కొన్ని రోజులకి ఇది హ్యాండ్ ఫీడింగ్ నుంచి సెల్ఫ్ ఫీడింగ్కి మారుతుందంట. అంటే అప్పుడు అది తనంతట తానే ఫుడ్ తీసుకోగలదు, అంటే తనంతట తానే తినగలదు. అప్పుడు న్యాచురల్గా ఫ్రూట్స్, దానికి టమాటా, నానబెట్టిన చనాదాలు, గువ్వ, ఇంకా గ్రౌండ్ నట్స్ ఇలాంటి ఫుడ్ అంతా కూడా పెట్టొచ్చంట. క్యారెట్, కొత్తిమీర, స్వీట్ కార్న్, ఇలా జామ పండ్లు ఇలాంటివన్నీ కూడా తింటుందంట. అండ్ ఈ ప్యారెట్కి మేము పేరు కూడా చాలామందిని అడిగాము. చాలామంది చాలా మంచి పేర్లు చెప్పారు. కివి, సీతమ్మ, మ్యాంగో, రెయిన్బో, రియో, మ్యాక్స్ ఇలాంటివి చాలా పేర్లు చెప్పారు. మాకైతే రియో అనే పేరు సింపుల్గా బాగా నచ్చింది. సో ఇంటిల్లిపాది ఓకే అనుకొని రియో అనే పేరు పెట్టాము. అండ్ చాలామంది దీని బ్రీడ్ ఏంటి, జెండర్ ఏంటి అని అడిగారు. మాకు ఇది మేలా ఫీమేలా అని ఐడియా లేదు. కాకపోతే నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మేల్ ప్యారెట్కి అయితే నెక్ చుట్టూ బ్లాక్ కలర్ రింగ్ వస్తుందంట, ఫీమేల్కి అయితే అలా రింగ్ రాదు. సో రింగ్ నెక్ ఉంటే అది మేలు, రింగ్ నెక్ లేకపోతే ఫీమేల్ అంట. అది కూడా 1.5 ఇయర్కి రింగ్ అనేది వస్తుంది. సో వెయిట్ చేయాలి. బ్రీడ్ అయితే అలెగ్జాండర్ అంటండి. అండ్ ఇది కొండరామ చిలుక అంటారంట వీటిని. ఇది ట్రైనింగ్ ఇస్తే మాట్లాడుతుందంట కూడా. చూడాలి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అదంతా కూడా మేము ట్రై చేస్తాము. ఇది నా ఫస్ట్ వీడియో, అంటే లాంగ్ వీడియోస్లో ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.